ఈవో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. నిన్న దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రూయా హాస్పిటల్లో, స్విమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి గురించి సూపరింటెండెంట్ గారు చెప్తారు. ఇక్కడ ఉన్న సీరియస్గా తగ్గిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. సార్, మంత్స్ లాంగ్ రివ్యూ తర్వాత ఇలాంటి ఒక స్టాంపీడ్కి జరగడానికి గల కారణం ఏంటి? టీటీడీ హిస్టరీలో ఇలాంటి స్టాంపీడ్ జరిగి డెత్ కోల్ రావడం ఎప్పుడు లేదు. వాట్ వెంట్ టు దట్ సెక్షనరీ? ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేట్ని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలీదు. ఇంజ్యూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు. సో ఇది పరిస్థితి. హలో 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 పూర్తిగా తొక్కిసలాటల్లో అస్వస్థతకు గురైన భక్తులలో 48 మందిలో అందరూ డిశ్చార్జ్ అయ్యారు. కేవలం 13 మంది మాత్రమే ఇప్పుడు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈవో శ్యామలరావు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అస్వస్థతకు గురైన భక్తులను పరామర్శించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఒక భక్తులతో పాటు తొక్కిసలాట అంటే పద్మావతి పార్క్ వద్ద, బైరాగపట్నం పద్మావతి పార్క్ వద్ద తొక్కిసలాట జరిగిన సమయంలో ఉన్న భక్తులు కొంతమంది ఈవోకు పూర్తి స్థాయిలో వివరించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పార్కులోకి వెళ్ళిన సమయంలో కానీ లేకపోతే పార్కులోంచి తిరిగి క్యూ లైన్లోకి వదులుతున్న సమయంలో కానీ పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, భద్రత కల్పించాలని అడిగితే వెళ్ళి సీఎంను, డిప్యూటీ సీఎంను అడగండి అని చెప్పి అన్నారన్న ఆవేదన కూడా భక్తుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 48 మంది అస్వస్థతకు గురైన భక్తులలో 13 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న 13 మందిలో అందరి పరిస్థితి స్టేబుల్ గానే ఉందని, నిలకడగా ఉంది, ఆరోగ్యం ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి స్విమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ ప్రకటించారు. అదేవిధంగా 3-4 రోజుల పాటు వారిని అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత వారిని డిశ్చార్జ్ చేస్తామని, వారికి ప్రాణాలకు సంబంధించి ఎలాంటి ప్రమాదం లేదని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి రవికుమార్ వ్యక్తం చేశారు. కానీ నిన్న చోటు చేసుకున్న సంఘటనల్లో పూర్తిగా పోలీసుల వైఫల్యమే అన్న అభిప్రాయం ఇప్పటికే అధికారులు వచ్చేశారు. అదేవిధంగా ఈవో కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ భక్తులతో సంఘటనా స్థలంలో చోటు చేసుకున్న అంశాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్న సమయంలో పోలీసుల వైఫల్యము, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును కూడా కళ్ళకు కట్టినట్లు అధికారులకు వివరించారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి.